రైట్, సుభాష్ గారు. భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పరు. మనం ఏదైతే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎవరైతే ఎన్నుకుంటారో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. మోదీ గారు చాలా క్లియర్గా చెప్పినారు, వీరి పేరు వారి పేరు ఎక్కడ చెప్పలేదు అన్నట్టు. ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేము 27 నాడు ఏదైతే సభ చెప్పిండో 4వ తారీఖు తర్వాత 6, 7 ఎప్పుడైతే ఎన్నుకుంటారో అప్పుడు వస్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అంత స్ట్రాంగ్గా అంత 100% ఎందుకు చెప్తున్నారంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఒక నేషనలిస్టిక్ థింకింగ్లో పోయినారు అందరు. అక్కడ 15 సంవత్సరాలు చూసినారు కదా చొరబాటుదారులు. ముఖ్యంగా అక్కడ డెవలప్మెంట్ ఒకసారి మనం ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కనుక చూస్తే ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ చూసినా కూడా, ఏ ఒక్క మిషన్ చూసినా కూడా మేడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని ఉంటుంది, చౌరంగి లేన్ అని ఉంటుంది. ఈ లెఫ్ట్ పార్టీ వచ్చిన తర్వాత, మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదండి అక్కడ. మీకు ఏంటంటే ఆ గుర్తే ఉంటుంది, టాటా మన నానో కార్ పెడితే అక్కడ తరిమి కొట్టినారు టాటా వాళ్ళని. తీసుకొచ్చేందంటే గుజరాత్లో పెట్టినారు. అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది మనం ఫస్ట్ నుంచి చూసినాం. మనం ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పటి నుంచి చూస్తుందంటే ఏ చూసినా కూడా అక్కడ మేధావులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ ఎవరు చూసినా కూడా, ఇంక్లూడింగ్ లాయర్స్, ఇంకా రాజకీయ నాయకులు కూడా పశ్చిమ బెంగాల్ నుంచే వచ్చినారు అన్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత. అంటే ఒక నేషనలిస్టిక్ థింకింగ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద రాష్ట్రంలో అంత పెద్ద మేధావులు ఉన్న తర్వాత క్రమేణా ఎప్పుడైతే లెఫ్ట్ పార్టీ వచ్చిందో ఆ యూనియన్స్ అని చెప్పి ఇండస్ట్రియలైజేషన్ అనేది పక్కన పెట్టేసి, తర్వాత మమతా బెనర్జీ లెఫ్ట్ పార్టీని పెట్టేసి తన ఓన్ పార్టీ పెట్టుకొని ఇవాళ అక్కడ పూర్తిగా ఎట్లయిపోయిందంటే ఓన్లీ టీఎంసీ వర్సెస్ బీజేపీ, ఇంకేం లేదన్నట్టు. నువ్వు ఈ పార్టీయా ఆ పార్టీయా, ఆ పార్టీలో ఉంటే కొట్టుడే. బీజేపీ వాళ్ళని ఎంతమందిని మాకు లెక్క నిన్న ఏంటంటే మనకు నేషనల్ పార్టీ నుంచి లెక్క వస్తే ఆల్మోస్ట్ ఒక 8,000 మంది కార్యకర్తలను ఊచకోత చేసినారు. ఇప్పుడు మీ అజెండా కాదు కదా, ఇప్పుడు మీరు చొరబాటుదారుల్ని దేశంలోకి రాకుండా ఆపాలి అన్నది మీ అజెండా. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఇండస్ట్రియలైజేషన్ ఓకే, ఇప్పుడు కంచె వేస్తారా బార్డర్ గుండా? 100%. ఇప్పుడు అక్కడ మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, బంగ్లాదేశ్ నుంచి అక్కడ మీరు కంచె వేయండి, అక్కడ ఆపండి. ఎందుకంటే అదొక హబ్ అయిపోతుంది అన్నట్టు. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ నుంచి రూట్లు, నేపాల్ నుంచి వచ్చేసి మనం ఏంటంటే భారతదేశానికి రావాలని చెప్పి ఎంతోమంది ఒక ఈజీ వే అయిపోయింది అక్కడ. ఇది స్టేట్ సబ్జెక్ట్ అనేది బార్డర్ సీల్ చేసేది అనేది అంటే మొత్తం ఏంటంటే స్టేట్ సబ్జెక్ట్ అన్నట్టు. అక్కడ 15 సంవత్సరాల నుంచి ఇవాళ దేశంలో ఇవాళ శాంతి భద్రతలు ఏమైనా పెట్టినా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి తెలంగాణకు వస్తున్నారు. దీన్ని మనం ఆపాల్సిన అవసరం ఉంది. నేషనలిస్టిక్ థింకింగ్ అంటే నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనకు శాంతి భద్రతలు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది మనం చూస్తున్నాం కదా ఇవాళ దేశం అంతా ఎట్లా ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇవాళ. అంటే దేశం వికసిత్ భారత్ పోతుంటే కొంతమంది చొరబాటుల ద్వారా వచ్చి దీన్ని ఎట్లైనా కూడా ఫౌండేషన్ మనం ఏంటంటే దీన్ని డిస్మాంటిల్ చేయాలని చెప్తే ఇది స్టేట్ సబ్జెక్టు, ఇది నేషనల్ థింకింగ్. దాంట్లో సెంట్రల్ పార్టీకు తర్వాత అంటే స్టేట్ గవర్నమెంట్కు ఉన్న ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వాళ్ళు చాలా పక్కన పెట్టేసినారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేసి వాళ్ళని ఏంటంటే మాది 100% టాప్ ప్రయారిటీ. ఇవాళ అక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ మా ఒక భద్రతకు ఏదో ఏంటంటే పోనీ పాపం అని చెప్పి మన నేబరింగ్ స్టేటే కదా అంటే మన దేశమేనని చెప్పి వాళ్ళు వస్తే వాళ్ళ మీదనే వాళ్ళు ఏంటంటే ఆజమాయిషీ చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి.